కుర్రాలు కవల పిల్లలు పరిణతి అవసరం, సామాజిక న్యాయం అవసరం. ఈ రోజున 6 సూత్రాలు పెట్టారు. నేను ఇంకో మాట మీరు గుర్తించుకోండి వెంకటకృష్ణ గారు, మీకు మాట చెప్తున్నా. ఇటువంటి మహాసభలకి గతంలో సౌహార్ద ప్రతినిధులను ఆహ్వానించేవాళ్ళు, ఇతర భావసారూప్యత కలిగిన రాజకీయ ప్రతినిధులు కానీ రాజకీయ పార్టీలను కానీ. మరి ఈ మహానాడుకి ఎందుకు ఆహ్వానించలేదు? పవన్ కళ్యాణ్ ట్వీట్ ఎందుకు చెయ్యాలి? తన నాయకుడిని పంపించవచ్చు కదా, భారతీయ జనతా పార్టీ పంపించవచ్చు కదా, కూటమి ప్రభుత్వమే కదా ఉంది, ఒకే ప్రభుత్వం కదండి. ప్రభుత్వం వేరు పార్టీలు వేరు కదండి. ఎన్టీ రామారావు గారు మహానాడు చేసేటప్పుడు వినండి ఒక్కసారి, పట్టాభి గారు ఎన్టీ రామారావు గారు మహానాడు చేసేటప్పుడు తమిళనాడు నుంచి కాశ్మీర్ వరకు పిలిచేవాడు. కరుణానిధి దగ్గర నుంచి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి వరకు ఆయన భావసారూప్యత పిలిచాడు. ఈ రోజు భావసారూప్యత కలిగిన మహానాడికి ఎప్పుడు పిలిచిన? మహానాడికి పిలవలేదే, మహానాడు కాదు కదా పిలిచింది, బహిరంగ సభలు లేకపోతే పార్టీలు. సిపిఐ పార్టీ సిపిఎం పార్టీల జాతీయ సభలు జరుగుతున్నప్పుడు కొంతమంది సౌహార్దం అంటే ఇది మనం దీన్ని ఎటో తీసుకెళ్తున్నాము. అది క్లియర్ గా ఆ నిబంధన లేదనుకుంటే తీసేయండి. ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు కూడా ఒక మాట సార్, ఒక మాట దయచేసి మీరు అన్నారు కాబట్టి నాకు తెలిసింది చెప్తున్నా, ఐ మే బి రాంగ్. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా మహానాడికి వేరే పార్టీల వాళ్ళు ఎవరిని ఆహ్వానించింది లేదు. పార్టీ అప్పుడు జాతీయ స్థాయిలో కూడా, ఒక్క నిమిషం పట్టాభి గారు మీరు కూడా చెప్తారు కానీ, జాతీయ స్థాయిలో కూడా కీలకమైన పాత్ర పోషించడము, తర్వాత ఇక్కడ ఇతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేయడము, అసలు కుడిపక్క బీజేపీ నాయకులు ఎడం పక్క లెఫ్ట్ నాయకులు కూర్చోబెట్టుకుని పొత్తు పెట్టుకున్న ఘనత ఎన్టీ రామారావుకే దక్కింది కదండి. అట్లాంటివి చేశాడు ఆయన. మహానాడికి ఎవరిని పిలవలేదు. ఎవరన్నా శుభాకాంక్షలు చెప్తారు, మీరు చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు, అది వేరే విషయం. అంతేగాని పిలవడాలు ఉండవు, అది ఇష్యూ కాదు నాకు తెలిసి. మీరు కంటిన్యూ చేయండి బాలకోటయ్య గారు. అలాంటి ఇప్పుడు కూటమి అలాంటి పరిస్థితి పిలుచుకున్నా తప్పేం లేదండి. సరే ఓకే, ఇప్పుడు మహానాడు ముఖ్యమంత్రి గారి యొక్క తెలుగుదేశం పార్టీ ప్రస్థానం కాబట్టి బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, అభినందనలు వ్యక్తం చేశారు. నేను ఒక మాటే చెప్తున్నాను సార్, తెలుగుదేశం పార్టీని నేను తెలుగుదేశం పార్టీలా భావించటంలా, ఈ రాష్ట్రానికి రక్షణ కోటగా భావిస్తున్నా, తెలుగు ప్రజలకి ఆత్మరక్షణగా భావిస్తున్నా. అది ఎన్నో యుద్ధాలు చేసిన అనుభవం ఉంది. అందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క యుద్ధాలు బహుశా భారతదేశ చిత్రపటంలో యుద్ధాలు చేసిన వాళ్ళు, అలా గెలిచిన వాళ్ళు, అలా ఓడిన వాళ్ళు ఉండరు, అంత అనుభవశాలి. మొన్న కూడా ఈ విజయం గోష్ఠు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన్ని చూస్తేనే ఒక అండ తెలుగు ప్రజలకి. ఈ రోజున నూతన బాధ్యతల్లోకి లోకేష్ గారు వస్తున్నారు కాబట్టి ఆ పరిణతితో ఈ పార్టీని నడిపించాల్సిన బాధ్యత ఉంది. ఒక ఉత్సాహమే కాదండి, పెద్దల్ని సీనియర్ని. నేను ఒక మాట చెప్తే వెంకటకృష్ణ గారు, అసలు ఈ పార్టీ పుట్టిన వాళ్ళు కూడా ఈ రోజున మంత్రి పదవుల్లో ఉన్నారు. రామారావు గారు తెలియని వాళ్ళు కూడా రామారావు గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. రామారావు గారు పక్కన కూర్చున్న వాళ్ళు నిమిత్త మాత్రులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సమన్వయం కూడా చేసుకోగలగాలి. అంటే ఒక సూచన మనం చెయ్యాలండి, ఇది విమర్శ కాదు. ఆయన నాయకుడు అవుతున్నప్పుడు నేను అనుకుంటున్నాను ప్రతి సూచన కూడా దగ్గరకు తీసుకొని, ఎందుకంటే ఆయన నాయకుడు కాబట్టి భావితరంలో ముందుకు రావాల్సిన అవసరం. బాలకోటయ్య గారు, విమర్శ అని అనుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఒక మంచి సూచనగానే తీసుకోవాలి. తప్పులు చెప్పినప్పుడు వాటిని రిసీవ్ చేసుకుని వాటిలో సరిదిద్దుకోగలిగిన ఉంటే సరిదిద్దుకుంటారు. అవి అందులో నిన్న కూడా గఫూర్ గారు కొన్ని సూచనలు చేశారు, అది పెద్ద ఇష్యూ కాదు. ఈ సందర్భంగా పనికొచ్చి ఒక మాట చెప్తాను సార్, ఒక మాట ముగించండి ప్లీజ్. నేను వార్తా సబ్మిట్గా చేస్తున్నప్పుడు కాశీపతి గారని శ్రీకాంత్ గారని ఇద్దరు పెద్ద జర్నలిస్టులు ఉండేవాళ్ళు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. గిరీష్ సంఘి అనేవాడు, ఏమో మిమ్మల్ని తీసేసి 4 పెట్టుకుంటే 4 కుర్రోళ్ళు వస్తారు మీ జీతానికని. అప్పుడు కాశీపతి గారు అన్నాడు, ఎస్ పోలీస్ స్టేషన్లో 20 మంది పోలీసులు ఉంటారండి, ఎస్ఐ ఒక్కడే ఉంటాడు, జిల్లాకి కలెక్టర్ ఒకడే ఉంటాడు, సైన్యం 1000 మంది ఉంటారు, సైన్యాధ్యక్షుడు ఒకడే ఉంటాడు. సైన్యం లేకుండా మీరు యుద్ధం నడిపించగలుగుంటే మమ్మల్ని తీసేసి కుర్రాళ్ళు పెట్టుకోండి అని అన్నాడు. చెక్కులు నోరు మూసుకోండి. అంటే పరిణతి పరిపాలనకు అవసరం అనే మాట నేను చెప్తున్నా. ఆ పరిణతిని సాధించగలగాలి. రైట్, ఓకే బాలకోటయ్య గారు ఒక్క నిమిషం. రైట్, ఫైనల్